జగిత్యాల జిల్లా బాలుడి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో పాడుబడ్డ ఇంట్లో కిడ్నాప్ అయిన 2 ఏళ్ల బాలుడు దొరికాడు. నిందితుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిన్న రాత్రి దుబ్బవాడలో నివాసముంటున్న లక్ష్మీరాజుల 2 ఏళ్ల కుమారుడు శివ తన అక్కతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్లిన తర్వాత అక్కకు 20 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో ఆ పాప అక్కడి నుంచి కిరాణా షాప్కి వెళ్లేలోపే బాలుని బైక్ పై ఎక్కించుకుని గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించాడు. బాలుని ఎత్తుకునే విషయం గమనించిన అక్క కేకలు వేస్తూ తన తల్లి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలించిన పోలీసులు నిందితుడిని గుర్తించినట్లు సమాచారం. జగిత్యాల జిల్లా బాలుడి కిడ్నాప్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, జగిత్యాల జిల్లాలో గత రాత్రి కూడా 2 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ గురైన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరించిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్న సమయంలో బాలుడిని పోలీసులు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అయితే జగిత్యాల జిల్లా సమీపం ప్రాంతమైన ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట ప్రాంతంలోని అర్బన్ కాలనీలోని ఒక పాడుబడ్డ ఇంట్లో కూడా 2 ఏళ్ల బాలుని కూడా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అయితే సంబంధిత నిందితుడు నిన్న రాత్రి కూడా ఆ బాలుని అక్కతో ఇటు దుబ్బవాడకు చెందిన మెట్టెలిపట్నం దుబ్బవాడకు చెందిన లక్ష్మీరాజుల కూతురు కొడుకులు ఇద్దరు కూడా ఇటు బయటకు వెళ్లిన క్రమంలో తన అక్కను కూడా మెప్పించి 20 రూపాయలు అందించి కూడా కిరాణా షాప్ పంపించి ఆ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై కూడా శివను అనే 2 ఏళ్ల బాలును కూడా కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి నేరుగా సీసీ కెమెరాలకు తప్పించుకుంటూ కూడా అతను నిందితుడు పారిపోయిన పరిస్థితి తెలిసింది. అయితే వెంటనే అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు సమాచారం అందించారు. నిన్నటి నుంచి కూడా ఇటు మెట్పల్లి పోలీసులు 6 బృందాలుగా విడిపోయి కూడా ఆ పట్టణంలోని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితుడి ఫోటోలు కూడా విడుదల చేశారు. అయితే ఈ నేపథ్యంలో సమీప ప్రాంతానికి చెందిన ఇటు మున్నా అలియాస్ నాగరాజు అనే యువకుడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడి ఆ ప్రాంతంలో అమ్మక్కపేట ప్రాంతంలో నిఘా పెట్టారు. అయితే సమీప ప్రాంతంలో నిన్న రాత్రి కూడా పరిశీలించిన నేపథ్యంలో ఒక పాడుబడ్డ ఇంట్లో కూడా ఈ 2 ఏళ్ల బాలుడైన శివను గుర్తించిన పోలీసులు వెంటనే ఆ బాలుడిని తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతమైతే పోలీస్ స్టేషన్ లో అందరి సమక్షంలో కూడా ఆ బాబును మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో మాత్రం 18 గంటల్లోనే ఇటు నిందితుడిని ఇటు అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అదేవిధంగా ఈ బాలుడిని 18 గంటల్లోనే ఛేదించిన పోలీసులను కూడా స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం నిన్నటి నుంచి కూడా రాత్రి 7 గంటలకు ఆ కిడ్నాప్ గురైన బాలుని మాత్రం సీసీ కెమెరాల ఆధారంగా కూడా గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇతడు నిందితుడు మాత్రం గతంలో పలు దొంగతనాలు కూడా చిన్న దొంగతనాలు పాల్పడుతూ జల్సాలకు అలవాటు పడ్డట్టు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. అయితే ఇప్పుడు మరి కాసేపట్లోనే ఈ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి అరెస్ట్ కూడా చూపించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మాత్రం నిందితుడిని కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదే పూర్తి స్థాయిలో మాత్రం 24 గంటల్లో గడవక ముందే 18 గంటల్లోనే బాలుని గుర్తించిన పట్ల మాత్రం ఈ ప్రతి ఒక్కరు కూడా ఆ పోలీసులను అభినందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.